రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఎరువుల కోసం రైతులు బారులు తీరారు. చీకటైన ఇంటికి వెళ్లకుండా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. కేసీఆర్ పాలనలో సరిపడా యూరియా అందుబాటులో ఉండేదంటున్నారు రైతులు. ఇటు కాంగ్రెస్ రాకతో కష్టాలు మొదటికొచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరిపడా యూరియా సప్లై చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆందోళనలు చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. పొలం వేసి ఎన్ని రోజులు అవుతుంది, నెలకి దాటిపోయాయి, మరి ఊరియా లేపాయి, ఎన్ని రోజులు రావాలా వచ్చుకుంటా మరి కూడా అవుతుంది. మరి సచ్చుడా బతుకుడా ఎట్టేసుడు ఏం కథ. గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చి గిట్లా ప్రభుత్వం గిట్టేసే ఎప్పుడన్నా ఇంత లైన్ పట్టినాము మేము. 1 గంటకు లైన్ పడితే ఇప్పుడు సుధా ఇంకా రాపాయి, ఇంకా 10 గంటలు అవుతుంది. మేము ఇంత వ్యవసాయం చేసుడే కష్టపడు పంట వేస్తే ఏం లాభం. ఇప్పుడేమో పొట్టకత్తుంది. ఇప్పుడు ఊరియా ఈ టైం ఆడలు ఈ టైంకి ఉంటారా? వంట ఎప్పుడు చేసుడు, తినుడు ఎప్పుడు? ఎందుకు ఇట్లా చేసుడు? అసలు చేయొద్దు. కేసీఆర్ ఉన్నప్పుడు ఫోన్ చేస్తేనే ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఎందుకు వస్తలేదు? అంత కండిషన్ ఎందుకు? దేనికి పెట్టండి పిటిషన్? వ్యవసాయం చేయొద్దనే పిటిషన్ పెట్టాడు. అన్నిటికీ ఇబ్బంది పెడుతుండు. ఇంత కష్టపడి ఏసం చేసుడు గంటకు మడికి తిరగాల పొలాల పొంట. ఇప్పుడు మందుకేమో ఇబ్బంది వచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ వేణు, ఇటు ఎరువుల కోసం అయితే రైతులు బారులు తీరారు. ఇటు చీకటైన ఇంటికి వెళ్లకుండా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. సో రైతుల పరిస్థితి ఎలా ఉంది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, అంటే ఇప్పటి వరకు కూడా అక్కడ ప్రస్తుతానికైతే పడిగాపులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది రుద్రంగి మండల కేంద్రం. అంటే ఇప్పటికే రైతులు పెద్ద ఎత్తున ఓవైపు లో వోల్టేజ్తో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. గంభీరాపేట మండలంలో కూడా అంటే గత 2 రోజుల క్రితం కూడా ఇటు గంభీరాపేట మండలం కొత్తపల్లి సైతం రైతులు పెద్ద ఎత్తున రోడ్డెక్కిన పరిస్థితి. లో వోల్టేజ్ సమస్య, మరోవైపు ఇటు ఎక్కడ చూసినా కానీ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి భూగర్భ జలాలు ఎండిపోవడం, నీళ్లు లేకపోవడం ఒకటైతే బోర్ల మీద ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి ఒకటైతే రైతులు లో వోల్టేజ్ ప్రాబ్లం, దీంతో కూడా రైతులు పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకలు చేసిన నేపథ్యం ఒకటైతే కనీసం పంట వేసిన దానికి ఒక ఎరువుల బస్తా తీసుకుందామంటే కూడా చాలా దీనావస్థ రైతుల పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. దానికి స్పష్టంగా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం రుద్రంగిలో ఎట్ ప్రజెంట్ కూడా అంటే ఎరువులు మధ్యాహ్నం వచ్చి క్యూ లైన్ లో ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా ఎరువులు రాలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటిది. అంటే గత సర్కార్ సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు నాకు ఇలాంటి పరిస్థితి లేదు, ఎరువులు ఎప్పుడంటే అప్పుడు దొరికేవి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కూడా వెయిట్ చేస్తున్నాము. కనీసం రాత్రిపూట దోమలు మధ్య కూర్చోవాల్సి వస్తుంది. ఇంకోవైపు ఇంట్లో పిల్లలు ఉంటారు, పిల్లలకు భోజనాలు వడ్డించాల్సిన అవసరం ఉంటుంది. అంటే కుటుంబాన్ని వదిలేసేసి లైన్లలో ఉండడం ఎంతవరకు సమంజసం కూడా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేసినట్టు పరిస్థితి మనకు కనిపిస్తుంది సంజన. అంటే ఏదేమైనా కానీ ముఖ్యంగా ఎరువులకు సంబంధించి చూసుకుంటే పక్కాగా వారి ప్రతి రైతుకు వారికి కావాల్సిన సఫిషియంట్ ఎరువులు సప్లై చేయాలి. కానీ ప్రస్తుతం అయితే ఒకే బస్తా ఇస్తున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే మొత్తం మీద అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఓ వైపు అంటే లో వోల్టేజ్ సమస్య, ఇంకోవైపు భూగర్భ జలాలు ఎండిపోవడం, చెరువుల్లో పుట్టలు నీళ్ళు లేకపోవడం, ఈ నేపథ్యంలో బోర్ల మీద ఆధారపడినటువంటి పరిస్థితి. ఓవైపు అంటే పెద్ద ఎత్తున విద్యుత్ వినియోగం నేపథ్యంలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడము, మరోవైపు లో వోల్టేజ్ సమస్యతో బాధపడుతున్న రైతన్నలకు గోరు చుట్టూ దోకడిపోట్లాగా ఇప్పుడు యూరియా సమస్య కూడా వచ్చి పడింది. అంటే ఇప్పుడు ఇంత రాత్రి అవుతున్నా కూడా యూరియా దొరికిన నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి కూడా యూరియా కోసం బార్లు తీసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మహిళలు మాత్రం పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు. అంటే వేణు, ఇప్పటి వరకు అక్కడ ఉన్న స్థానికులు ఏమైనా స్పందించారా? ఏమంటున్నారు? అంటే వాళ్ళంతా రైతులు వాళ్ళకి కావాల్సింది యూరియా అంటే బస్తా కావాలి అంటే. కానీ వాళ్ళకు మధ్యాహ్నం నుంచి వచ్చి క్యూ లైన్లలో ఉన్నారు, కానీ ఎరువులు ఇప్పటి వరకు రాలేదు. అంటే కొద్దిసేపటి క్రితమే వచ్చినట్టుగా సమాచారం వస్తుంది సంజన. అంటే జస్ట్ ఒక 10-15 మినిట్స్ బ్యాక్ ఇది వాళ్ళకి డిస్పాచ్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. కానీ వీళ్ళైతే కూడా సాయంత్రం నుంచి కూడా అక్కడే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కావచ్చు ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులు పడిగాపులు కాస్తూ అంటే ఇప్పుడు ఈ సమయంలో ఇళ్లలో ఉండాల్సిన పరిస్థితి. అంటే పొద్దున్న 6 నుంచి కూడా 24 గంటలు వ్యవసాయం చేసుకునేటువంటి ఆధారపై ఉన్నటువంటి రైతాంగము అంటే ఈ రాత్రి వరకు కూడా యూరియా బస్తాల కోసం వెయిట్ చేయడం అనేది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు మహిళా రైతులు కావచ్చు, వీళ్ళంతా కూడా స్పష్టంగా విజువల్ ద్వారా కూడా చూడొచ్చు మనం. ఏంటంటే అక్కడ కూర్చొని ఉన్నారు షటర్ల ముందు. అంటే ఎప్పుడు వస్తాయి ఎరువులు, ఎప్పుడు ఇస్తారని చెప్పి బాధపడుతున్నట్టు నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికైనా కూడా సకాలంలో ఎరువులు సప్లై చేయాలని చెప్పి
డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది సంజన. ఆల్ రైట్ వేణుగోపాల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.